వాళ్ళు ఏం చేస్తారు పాపం? ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడు, ఎమ్మెల్యేని ప్రశ్నించే దమ్ము అక్కడ డిపార్ట్మెంట్కి లేదు, ఎమ్మెల్యేని కంట్రోల్ చేసే దమ్ము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదు, లేదా అధికార పక్షానికి లేదు. ఇట్లాంటి వాటికి ఇప్పుడు జరుగుతున్నాయని ఆల్రెడీ ఏ పత్రికలు రాస్తున్నాయి కదా. ప్రజాప్రతినిధులు అక్కడ బెదిరిస్తున్నారు, ఏది మైనింగ్లో చేయనివ్వట్లేదు, లేకపోతే అట్లా చేయనివ్వట్లేదు. ఇదే జగన్ చేస్తే తాట తీస్తా, నేల మీద కూర్చోబెడతా, పడుకోబెడతా, నీ సంగతి తేలుస్తా, ఒక్కొక్క వైసీపీ రౌడీలు అనేవాడు కదా. రౌడీయిజం ఇదే అదే బేసిక్గా. వాళ్ళు వాగినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఇట్లా లారీల వ్యాపారం చేసుకోనీయకుండా, మైనింగ్ వ్యాపారం చేసుకోనీయకుండా, లేకపోతే ఎవడన్నా పరిశ్రమ పెట్టాలంటే నా నియోజకవర్గం మీద నుంచి నీ లారీ వెళ్తుంది కాబట్టి ప్రతి నియోజకవర్గం వాడికి డబ్బులు కట్టుకునేటటువంటి పరిస్థితి ఏంది ఇది? దీనికి ఇదే రౌడీయిజం, అదే రౌడీయిజం. పోనీ అది రౌడీయిజం అన్నప్పుడు ఇది కూడా రౌడీయిజం అవుతుంది కదా. ఇప్పుడు ఎవరిని బట్టలోడ తీసి కింద కూర్చోబెడుతున్నారు, ఎవరిని పడుకోబెడుతున్నారు, ఎవరి సంగతి తెలుస్తున్నారు? ఒకటి ఓకే, మీరు ఇప్పుడు అన్న మాటలన్నీ ఒకప్పుడు ఆయన అన్నారు, కానీ నిన్న ఆ వేదిక మీద ఆయన మాటలు చూస్తే, ఎందుకంటే ఆమె ఎవరు ఎమ్మెల్యే నెల్లిమర్ల మాధవ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఒకప్పుడు ఇలాగా అధపాతాళానికి తొక్కేస్తానన్నారు అన్నట్టుగానే తొక్కేశారు. ఆ డైలాగ్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు మాకు వినాలని ఉందంటే ఆయన దాన్ని కూడా స్కిప్ చేశారు. అలాంటి డైలాగులు ఏం చేయలేదు. అంటే గతంలో మనం ఒక ఇప్పటం సభ చూసినా, మండపేట సభ చూసినా, అక్కడ